క్రమశిక్షణ కలిగిన 44 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో నన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద బాధ్యతని నా మీద ఉంచినందుకు తప్పకుండా పార్టీకి ఎటువంటి సేవలైనా అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము రాజకీయాల్లోకి రాకముందు సేవ చేస్తుండే వాళ్ళని, రాజకీయాల్లోకి వచ్చినాక కూడా అప్పుడు 10 మందికి చేస్తే ఇప్పుడు కొన్ని వేల మందికి, లక్షల మందికి సేవ చేయొచ్చని ఒకే ఒక కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము. అది ఆ సేవని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా నాకు ఇచ్చిన పదవికి ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పదవికే ఒక గౌరవం తెస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సహకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ పదవికి గౌరవం చేస్తానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి పెద్దలు అందరూ కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, రేపే మన 33% రిజర్వేషన్ ఉమెన్ బిల్ కూడా పెట్టబోతున్నారు. అలాంటిది నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా నన్ను పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి పెద్దలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తూ అడుగులకు ముందుకు వేస్తున్న సమయంలో ఎంతోమందికి, పేద ప్రజలకి అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం కష్టపడి ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా చిన్నాభిన్నమైపోయిన ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఎక్కడ ఏ అవకాశం దొరికినా దెబ్బతిన్న యువతకి అండగా నిలవాలని ప్రతి దగ్గర కూడా అడుగులేస్తూ ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఫల్యతను పక్కన పెట్టి ఈరోజు మనం వేస్తున్న అడుగుల్ని కూడా ఛిద్రం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు మీరందరూ చూసే ఉంటారు, లోకేష్ బాబు గారు ఒక జ్యువెల్ దిన్నెలో ఎంతో యువతకి డిఫెన్స్ మీద తీసుకొని వచ్చారు. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అలాగే సాగర డిఫెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా దానివల్ల మత్స్యకారులు ఎంతో లాభపడతారు. ఈ రోజుల్లో మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళటం లేదు. వాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మత్స్యకారులకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనమేదో మత్స్యకారులకి మన ప్రభుత్వం అండగా లేనట్టు చూసారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిపోయిన విధానం, మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తామని చెప్పి. కానీ ఇలా ఎవ్వరు కూడా భయపడి పారిపోరు. ఎందుకంటే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కి ఈరోజు లోకేష్ బాబు మీద నమ్మకం ఉండి ఈ మాదిర వేల కోట్లు, లక్షల కోట్లు మనకి ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు చెప్పిందంతా నమ్మి ఎవరు వెళ్ళిపోరు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మనం చెప్తే దానివల్ల ఎవరో ఆగిపోతారు అని అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరూ, మంత్రులైతేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి,
లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రతి ఒక్కరం కూడా మత్స్యకారుల మీదే మనం పనిచేస్తూ మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినిల్లు లాంటిదని చెప్పి మనం తెలియజేస్తూ మీకు మేము అండగా ఉన్నాం, మీకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు కలగనీయం, మీరు వేటకు వెళ్ళే సమయంలో కూడా ఇంతకు ముందు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మేము మీ పక్కనున్నాం, మీకు బోట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా మన కలెక్టర్ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి అందరూ కూడా మనం మత్స్యకారులకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనతో నిక్షేపంగా ఉన్నారు. వీళ్ళు ఏదో మనం వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్టు వీళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం యువతకి అండగా ఉంటుంది, మత్స్యకారులకు అండగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి కూడా మనం నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారంలోకి వస్తే సాగర్ డిఫెన్స్ ని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి మార్చేస్తామని చెప్పడం బట్టి పరిశ్రమలో ఏదైతే నెల్లూరుకి మీరు తీసుకొస్తారో నీటికో సెద్దులో కావచ్చు, తీర ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకి ఇది ఒక భయాందోళన కలిగించే విషయంగా చూడొచ్చా? ఇది ఇప్పుడు మీరు ఈరోజు ఒక్కరోజే వినుండ్రు. ఇది మొట్టమొదటి నుంచి ఒక్క పరిశ్రమలే కాదు, ఏదైనా కూడా మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, మేము అది చేసి పోయాము అని చెప్పుకునే యోగ్యత వాళ్ళకి లేక మేము మళ్ళీ వస్తే పెట్టినాటి ఎత్తేస్తాం, లేదంటే ఉద్యోగాలు ఇచ్చేసేస్తాం, లేకపోతే మిమ్మల్ని లోపలేస్తాం, ఇలాంటి బెదిరింపులు తప్పితే అక్కడ ఏమి జరిగేదేమి లేదు. సో వాళ్ళు చెప్పంగానే తీసేసి ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి కిసాన్ సెజ్ పక్కన పడిపోయింది. 2014లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గమేష ఫ్యాక్టరీ అక్కడ తీసుకొచ్చారు. దాని తర్వాత అసలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు తిరిగి పరిశ్రమలు వస్తున్నాయి, మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తున్నాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీ అయితేనేమి, నెల్లూరు జిల్లా అయితేనేమి, వీళ్ళందరూ కూడా యువత బాగుపడడానికి ఇవి ఎంతో బయట పోయి వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా ఈరోజు ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే అవకాశం మనం కల్పిస్తుంటే మేము వస్తే మేము ఆపేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. యువత కూడా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతులు అని చెప్పి అది మొన్న మన 94% స్ట్రైక్తో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినప్పుడే అందరికీ తెలుసు. అది వాళ్ళు ఏదో ఒక దానికి రావాలి ఇక్కడికి, వచ్చినప్పుడల్లా మన ముఖ్యమంత్రి మీద, నారా లోకేష్ బాబు గారి మీద అయితేనేమి, ఎవరి మీద అయితేనేమి నిందలేసిపోవడానికే వస్తారు అనేది మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోవడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మన పార్టీ స్లోగనే కార్యకర్తే అధినేత అని చెప్పి నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల్ని ఎంతో గొప్పగా చూస్తున్నారు. నేను కూడా ప్రతి కార్యకర్తని ఈరోజు మీరు కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను వచ్చి 22 నెలలే అయినా ఎమ్మెల్యే అయినా మీరే చూస్తుంటారు. కొంతమంది మీకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తుంటారు వాళ్ళు బాగలేరు వీళ్ళు బాగలేరు, కానీ మా వాళ్ళందరూ చాలా బాగున్నారు. చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, గ్రామ స్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి నాయకుడి వరకు ఈరోజు అందరూ హ్యాపీగానే ఉన్నారు. సో ఇదే మాదిర ఈరోజు కాన్స్టిట్యున్సీలో చూశాను, జిల్లాలో చూస్తాను, రాష్ట్రంలో కూడా అదే మాదిర కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగకుండా అందరినీ కలుపుకొని పోతానని కూడా